సీసీఐ మొండుపట్టు వీడి నిబంధనలు సడలించాలని తేమతో నిమిత్తం లేకుండా రైతులు పత్తి కొనుగోలు చేయాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం కో-కన్వీనర్ శోభన్ డిమాండ్ చేశారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. సోమవారం ఆదిలాబాద్ సీసీఐ రీజనల్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రతి ఎకరాకు 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని, నిబంధనలు సడలించాలని కోరారు. అలాగే కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో-కన్వీనర్ని ఈరోజు ఆదిలాబాద్లోని సీసీఐ బ్రాంచ్ కార్యాలయం ముందు మేము ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత నెల రోజులుగా రాష్ట్రంలో పత్తి వస్తూ ఉంది, కానీ సీసీఐ చాలా దుర్మార్గమైన నిబంధనలను పెట్టింది. ఈరోజు పత్తి చేతికొస్తున్న నేపథ్యంలో రైతుల దగ్గర తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలి. కానీ ఈరోజు కేంద్రంలోని సీసీఐ ఏం చేస్తుందంటే 8 నుంచి 12% ఉంటేనే నేను పత్తి కొనుగోలు చేస్తాననేది అంటా ఉంది. ఇది సరైంది కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆదిలాబాద్లో చలినే 8 డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తేమ అనే నిబంధన సరికాదని మేము భావిస్తూ ఉన్నాం. అదే రకంగా ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టారు. గతంలో మొత్తం 14 క్వింటాలు ఎకరాకు కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు 7 క్వింటాలు నిబంధన పెట్టడం అంటే రైతులు సీసీఐ కాకుండా బయట అమ్ముకోవాలనే దానికోసమే ఈ నిబంధన పెట్టినట్లు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఈ నిబంధనను కూడా వెంటనే ఎత్తివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకొచ్చారు. ఈరోజు కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న వాళ్ళ స్లాట్ బుక్ అయితేనే పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన నిబంధన. ఎందుకంటే ఈరోజు పత్తిని పండించే రైతులు చాలామందికి అక్షరాస్యత లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు. ఇట్లాంటి నేపథ్యంలో యాప్లలో మొత్తం డేటా ఎంట్రీ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ బుక్ చేసుకున్న దానికి ఎక్కడో చాలా దూరంగా పత్తి మిల్లల దగ్గర అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది రవాణాకు పెద్ద ఎత్తున రైతులకు ఖర్చు అవుతా ఉంది. కాబట్టి ఈ నిబంధనను కూడా ఎత్తివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 11% దిగుమతి సుంకాలను ఎత్తివేసింది. ఇది చాలా దుర్మార్గము. ఎందుకంటే ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పత్తి వస్తూ ఉంది, ఉత్పత్తి అవుతా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం అంటే ఇక్కడ పత్తి రైతులకు ఉరివేయడమే అవుతా ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వము సీసీఐ చాలా దుర్మార్గంగా ఇట్లాంటి నిబంధనలు తీసుకొచ్చి పత్తి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధనలు ఎత్తివేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సీసీఐ కేంద్ర ప్రభుత్వము ఈ విధానాలని సడలించాలి. పత్తి రైతులకు తేమతో శాతం నిమిత్తం లేకుండా కొనుగోలు చేసే విధానాల్ని తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని, సీసీఐని హెచ్చరిస్తా ఉన్నాం.